తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వ్యవస్థలను నిర్వీర్యం చేశారని, పులివెందుల చరిత్రలో వైసీపీ ఓడిపోలేదని వైఎస్ఆర్సీపీ భీమవరం ఇన్ఛార్జ్ చినమిల్లి వెంకట్రాయుడు అన్నారు. భీమవరం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. నామినేషన్ నుంచి పోలింగ్ వరకు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారని, స్వేచ్ఛగా పోలింగ్ నిర్వహిస్తే వెబ్కాస్టింగ్ బయట పెట్టాలని, ఎన్నికలు పారదర్శకంగా జరిగితే ఎందుకు భయపడతారని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు ఎన్ని అక్రమాలు చేసినా ప్రజలకు వాస్తవాలు తెలుసని, వారిని తరిమికొట్టడం ఖాయమని అన్నారు. కాకి చొక్కాలు అధికారులు కూటమి ప్రభుత్వానికి తొత్తులుగా మారారని, బాధ్యతలను విస్మరించారని అన్నారు. ఎన్నికల వ్యవస్థ గుడ్డిగా వ్యవహరించిందని, సీసీ ఫుటేజ్, వెబ్కాస్టింగ్ ఇవ్వమంటే ఇవ్వలేదన్నారు. నర్సాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ గూడూరి ఉమ్మబాల మాట్లాడుతూ వీటన్నిటిపై న్యాయస్థానాల్లో పోరాటం చేస్తామని అన్నారు. ఈ ఉప ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం చేయని కుట్రలు లేవని, దొంగ ఓట్లు వేయించుకుని గెలుపొందడం కూడా ఒక గెలుపేనా, ఎన్ని అరాచకాలు అక్రమాలు చేసినా ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని అన్నారు. పార్టీ సీనియర్ నాయకులు కామన్ నాగేశ్వరరావు, పట్టణ అధ్యక్షులు గాదిరాజు రామరాజు, కోడ యుగంధర్ మాట్లాడుతూ పులివెందుల్లో జరిగిన ఎన్నిక కాదని, రాబోయే రోజుల్లో చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. సమావేశంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ రోజు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చేసుకుంటున్నాం. బ్రిటిష్ వారి దాస్య శృంఖలాల నుంచి విముక్తి వచ్చింది. మనమంతా ఆనందంగా ఉన్నాం అనుకోవాలా, లేకపోతే కూటమి ప్రభుత్వం యొక్క అరాచక పాలనలో ప్రజాస్వామ్యం కూలీ చేయబడుతుంది అనుకోవాలా? దీనికి నిదర్శనంగా మొన్న జరిగిన పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికలు జరిగిన తీరుని ప్రజలంతా గమనించారు. ఎంత సిగ్గుపడాల్సిన విషయం అంటే, ఈరోజు ఎన్నికల అనే వ్యవస్థ మీద ప్రజలందరికీ కూడా ఎంతో నమ్మకం ఉంది. ప్రజల్లో ఎక్కువ మెజారిటీ వ్యక్తులు ఏ పార్టీని అయితే అధికారంలోకి తీసుకురావాలని కోరుకుంటారో వారు వేసిన ఓటు ప్రకారం మెజారిటీ ప్రజలు కోరుకున్న పార్టీ అధికారంలోకి వస్తుంది. వారు ప్రజా సంక్షేమ పాలన అందిస్తారు. ఈరోజు ఎన్నికల వ్యవస్థ మీద, అలాగే ఎన్నికలు సజావుగా జరిపించాల్సిన పోలీస్ వ్యవస్థ మీద కూడా ప్రజలకు నమ్మకం పోయింది. అభ్యర్థులు లోపలికి రానియకుండా, ఓట్లను సజావుగా వేయనివ్వకుండా, మరి ఉన్నతాధికారుల సమక్షంలోనే నకిలీ ఓట్లను వేస్తూ ప్రెస్ను కూడా లోపలికి అలౌ చేయకుండా ఉన్నప్పటికీ కూడా వారు చేసిన దురాగతాలన్నీ కూడా వారు రిలీజ్ చేసిన వీడియోల ద్వారానే ప్రజలు గమనిస్తున్నారు. ఏకపక్షంగా మరి అలాంటి దొంగ ఓట్లని వాళ్ళు ముద్రించుకొని అధికారాన్ని సంపాదించడం, ఇది ఎంతకాలం అరాచక పాలన సాగుతుంది. గతంలో మనం జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో సంక్షేమాన్ని అందించి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని ఆశించి మనమంతా పనిచేస్తే ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దానికి కారణం కూడా ఆధారాల పూర్వకంగా ఈ యొక్క ఈవీఎంలని మ్యానిపులేట్ చేశారు. ఈ మార్పు జరిగిందని ఆధారాల పూర్వకంగా ఎంతమంది నిరూపణ చేస్తున్నా కూడా ఎన్నికల కమిషన్ కళ్ళు మూసుకుని చెవులు మూసుకుని వారు అసలు ఏ విధమైన స్పందనని ఇవ్వడం లేదు. అసలు ఎన్నికల కమిషన్ అన్నది ఈ రకంగా ప్రవర్తించడం గతంలో ఏనాడు చూడలేదు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఎన్నికల కమిషన్ ఈ రకంగా వ్యవహరించడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజలందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కానీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ అభిమానం చెక్కు చెదరలేదు. ఈవీఎంలో మనం వేసిన ఓట్లు మాత్రమే చెదిరిపోయినాయి. ఈ మార్పుల వల్లనే మనం అధికారాన్ని కోల్పోయాం. మరి ఈరోజు ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికలు కానీ, పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో కానీ ఇంత ఘోర పరాజయం పొందడానికి కూడా మళ్ళీ ఈ దొంగ ఓట్లు ఈవీఎంలని ఇచ్చేయడం, ఇలాంటి పరిపాలన సాగుతున్నప్పుడు ప్రజల యొక్క ప్రజాస్వామ్య పాలన ఎక్కడ ముందుకెళ్తుంది? స్వాతంత్రాన్ని సంపాదించామా, లేకపోతే మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం యొక్క అరాచక పాలనలో మనంతా ఇరుక్కుపోతున్నాం అన్నది ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. ఈ ఎన్నికలను తక్షణమే రద్దు చేసి మళ్ళీ కేంద్ర బలగాల ఆధ్వర్యంలో రీపోలింగ్ జరపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తూ, అలాగే ఎన్నికల సంఘం కానీ, పోలీస్ వ్యవస్థ కానీ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిందిగా మేమంతా కూడా డిమాండ్ చేస్తాం. ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి నిరంకుశంగా వ్యవహరించిన విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అలాగే గతంలో కూడా 2018లో నంద్యాలలో కూడా మధ్యంతర ఎన్నికలు వస్తే మొన్న పులివెందులలోనూ మట్టిపెట్టలు ఏమి ఎదురుగా చేశారో గతం 2018లో కూడా మధ్యంతర ఎన్నికల్లో కూడా రిగ్గింగ్లు చేసుకుని ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా చేసిన కార్యక్రమం ఇప్పటికీ కూడా గుర్తుంది. ఆ రోజు చెప్పారు మీరందరూ కూడా, మా విజయం రెఫరెండం 2019 ఎన్నికలకి రెఫరెండం అని చెప్పారు. ఆ రోజున సరిగ్గా సంవత్సరం తిరగకముందే మీకు ప్రజలు బుద్ధి చెప్పడం జరిగింది. మరి అదే పరిస్థితి ఇప్పుడు ఇవాళ ఒంటిమిట్ట పులివెందుల్లో కూడా సేమ్ అదే పరిస్థితిగా వ్యవహరించిన తీరు కనపడతా ఉంది.
దీని ఫలితం మీకు 2029లో ఖచ్చితంగా మీకు చూస్తారు. ప్రజలందరూ కూడా లెక్క పెట్టుకుంటాం. 79 సంవత్సరాలుగా ప్రజాస్వామ్యయుతంగా అంటే భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్యంగా మనం చెప్పుకుంటా ఉన్నాం. మరి అయితే మొన్నటి రోజు జరిగినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు చూసినప్పుడు నిజంగా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే నియంతృత్వ పోకడలతో ముందుకెళ్తున్నామా అనేది అర్థం కానటువంటి పరిస్థితి. మొన్న జడ్పీటీసీ ఎన్నికలు పులివెందులు కానివ్వండి, ఒంటిమిట్ట కానివ్వండి, ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వం ఏ రకంగా ఎన్నికలు నిర్వహించింది అని కనుక మనం చూసుకుంటే పూర్తిగా ఎన్నికల కమిషన్ యొక్క విధులను నీరుగార్చి, అలాగే పోలీసులు తమ విధులు నిర్వర్తించకుండా కేవలం ప్రభుత్వానికి అండగా ఉంటూ పోలీసులు కాకి చొక్కా మానేసి పచ్చ చొక్కా వేసుకున్నటువంటి రీతిలో మొన్న ఎన్నికలు జరిపించినటువంటి తీరు మనం చూసాం. మరి ఎవరికైనా సరే ఒక్కసారి ఆ రిజల్ట్ చూసినప్పుడు ఖచ్చితంగా కూడా ఆ ఎన్నిక ఏ రకంగా జరిగింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. సంవత్సరం క్రితం జరిగినటువంటి జనరల్ ఎలక్షన్లో మరి ఆ మండలంలో వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ మండలంలో వచ్చినటువంటి ఓట్లన్నీ సంవత్సరం తర్వాత మరి ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం అయ్యి ప్రజలకు ఏ రకంగా కూడా సంక్షేమాన్ని అందించకుండా గాంధీ గారు చెప్పారు, ఏ రోజైతే అర్ధరాత్రి స్త్రీ స్వేచ్ఛగా తిరుగుతారో ఆ రోజే మన దేశానికి స్వతంత్రం వచ్చినట్టని. కానీ ఈ రోజున కూటమి పరిపాలన చూస్తుంటే అర్ధరాత్రి కాదు కదా, పట్టపగలు కూడా తిరిగే పరిస్థితులు లేవు. ఈ రోజున చిత్తూరు, అనంతపురం, విజయనగరం, ఆకిబీడు అన్ని చోట్ల ఎక్కడ చూసినా ఆడవారి మీద, పిల్లల మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు, ఘోరాలు చేస్తున్నారు. ఎక్కడో కాదు, మన కేవలం మన ఆకిబీడులోనే జరిగితే ఒక చిన్న 9 సంవత్సరాల పసి పాప 60 సంవత్సరాల వృద్ధుడు అఘాయిత్యం చేస్తే 3 నెలలు గడిచిన ఈ రోజుకి ప్రభుత్వం ఏ విధమైన చర్య తీసుకోలేదు. పుట్టినరోజు వేడుకలను సేవా కార్యక్రమాలతో వారి మిత్ర బృందం, యూత్ సభ్యులు నిర్వహించడం స్ఫూర్తిదాయకమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. శుక్రవారం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, ఏఎంసీ మాజీ చైర్మన్ కొళ్ల నాగేశ్వరరావు పుట్టినరోజు వేడుకలను కేఎన్ఆర్ యూత్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు, వీరమ్మ పార్క్ సెంటర్లోని ప్రేమాలయం వృద్ధాశ్రమంలో భోజనం, పాత బస్టాండ్ దగ్గర అన్నా క్యాంటీన్ దగ్గర కేక్ కటింగ్, అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించి మాట్లాడారు. సేవా తత్పరుడు, స్నేహశీలి కొళ్ల నాగేశ్వరరావు అని, తోటివారికి సేవ చేయడంలో ముందు ఉండే గుణం ఆయన లక్షణమన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు, తెలుగు మహిళలు తదితరులు పాల్గొన్నారు. కేఎన్ఆర్ ట్రావెల్స్ అధినేత ఆయన జన్మదినాన్ని పురస్కరించుని కేఎన్ఆర్ మిత్ర మండలి వారు భీమవరం నియోజకవర్గంలో అనేక మంది ధర్మాస్పట్ల పాలు రొట్టు కార్యక్రమం, అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు, ప్రేమాలయం వృద్ధాశ్రమంలో భోజనాలు, అలాగే అన్నా క్యాంటీన్ వద్ద మరి అలాగే కేక్ కటింగ్, అలాగే మరి అనంతరం భోజనాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మన ఈ కార్యక్రమాలన్నీ కూడా మన కూటమి ఎమ్మెల్యే గారు పులపర్తి రామాంజనేయులు గారు ఆయన ఒక ఆధ్వర్యంలో ఆయన చేతుల మీద ఈ రోజు కేక్ కట్ చేసుకుని మరి పార్టీ నాయకులు అందరూ కూడా కూటమి నాయకులే కానీ జనసేన, బీజేపీ, తెలుగుదేశం నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ మరి ఆయన ఇంకా మరిన్ని ఉన్నతమైన పదవులు చేయాలని చెప్పి, అలాగే ఈ భీమవరం నియోజకవర్గానికి ఆయన ఎల్లలేని సేవలు చేస్తూ మరి ప్రజలకు అందరికీ తల్లో నాలుగులా ఉండాలని చెప్పి ఇటువంటి పుట్టినరోజులు 100 పుట్టినరోజులు చేసుకుంటూ మరి నిజంగా అష్టైశ్వర్య ఆరోగ్యాలతో, భోగభాగ్యాలతో, పిల్లాపాపలతో సరిజోగాలని ఆ ఈశ్వర అల్లా యేసుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ భీమవరం మెంటేవారి తోటలోని శ్రీ బాలత్రిపుర సుందరి అమ్మవారికి శ్రావణ మాస శుక్రవారం సందర్భంగా 50,000 గాజులతో అలంకరణ చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు కొమ్ము శ్రీనివాస్ అమ్మవారికి కుంకుమ పూజలను నిర్వహించారు. పుప్పాల మల్లేశ్వరరావు, నాగమణి దంపతులు, భక్తులు, దాతల సహకారంతో సుమారు 50,000 గాజులతో అమ్మవారికి ఆలయ ప్రాంగణానికి అలంకరణ చేశారు. ఆదివారం భక్తులకు ఈ గాజును పంపిణీ చేస్తామని తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. దేవతాయ నమో నమః.
మే సమనాయ కుంభేహం సమే కామ 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 గం కామే త్వరో మే శ్రవణావనాయ కుబేరాయ మే సమనాయ మహారాజాయ నమః. చూస్తున్నా శ్రీ విజయ కనక దుర్గా శ్రీ శంకర సహిత బాలాజీ సంవర ఆలయంలో ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో దాతలు భక్తులు సహకారాలతో శ్రావణ మాసంలో విశేషమైన అర్చనలు అలంకారాలు విశేష అభిషేకాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు 4వ వారం పురస్కరించుకుని అమ్మవారికి మెంటవర్ తోట వాస్తవులు ఉప్పాల మల్లేశ్వరరావు గారు నాగమణి గారి దంపతులు వారి సొంత మూలవిరాటికి అమ్మవారికి అలంకారం చేయడం జరిగింది. అలాగే భక్తుల సహకారంతో భక్తుల సహకారంతో ఆలయ ప్రాంగణంతో కూడా విశేషంగా 50,000 గాజులతో అలంకరణ జరిగింది. అమ్మవారి ఆశీస్సు ఉండాలని అమ్మవారి అనుగ్రహం కలగాలని అలాగే కోటవల వాస్తవులు ఉప్పాల మల్లేశ్వరరావు గారు నాగమణి గారి దంపతులు వారి సౌజన్యంతో విశేషంగా అలంకరణ జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించి అలాగే సామూహిక వలస కూడా నిర్వహించాము. భక్తులందరూ కూడా పాల్గొని అమ్మవారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాము. ఎల్హెచ్ భీమవరం టౌన్ హాల్లో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ పతాకాన్ని టౌన్ హాల్ అధ్యక్షుడు కోళ్ల రామచంద్రరావు ఆవిష్కరించారు. ఉపాధ్యక్షులు బిహెచ్ పేరాసు, ముఖ్య కార్యదర్శి గ్రంథి సురేష్, కార్యదర్శి బి కృష్ణారావు, కోశాధికారి ఫిరోజ్ బాబు, ఇతర కార్యనిర్వాహకులు, జీవిత సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులు కోళ్ల అబ్బులు ప్రసంగించారు. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా భీమవరం టౌన్ హాల్లో జెండా వందనం జరిపి భారతమాతకు నమస్సుమాంజులు సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరినీ సుఖ సంతోషాలతో భారతమాత బుద్ధి బిడ్డలుగా అందరూ కూడా చాలా చక్కగా ఉండాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ ఈ సంవత్సరం మరి ప్రత్యేకమైన సంవత్సరం. మనకి స్వతంత్రం తీసుకొచ్చి ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారు. అలాగే మనం చక్కగా స్వతంత్ర ఫలాలను అనుభవిస్తున్నాం. అలాగే ఫ్యూచర్ జనరేషన్ కూడా మనం చక్కగా ఇవ్వడానికి ఎప్పుడూ కూడా టౌన్ హాల్ ముందుంటుంది. అందుకని ఈ సంవత్సరం ప్రత్యేకంగా జెడ్పీ హై స్కూల్స్లోను మున్సిపల్ హై స్కూల్స్లోను 10th క్లాస్ చదివిన పిల్లలందరికీ కూడా మెరిట్ స్కాలర్షిప్స్ ఒక 5 లక్షల దాకా ఇవ్వడం జరిగింది టౌన్ హాల్ దగ్గర నుంచి. అలాగే కాకుండా దేశం అంతా గర్వించేదిగా యోగాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని కూడా టౌన్ హాల్ ఇక్కడ జయప్రదంగా మా ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, మరి ఎగ్జిక్యూటివ్ బాడీ అందరూ కూడా దగ్గరుండి చాలా బాగా చేయడం జరిగింది. మంచి మంచి కార్యక్రమాలు చేయడంలో టౌన్ హాల్ ఎప్పుడూ ముందుంటుందని చెప్పేసి తెలియజేస్తూ విద్య పట్ల ఆసక్తి పెంచుకుని 10th ఫలితాల్లో అద్భుతమైన విజయాలు సాధించిన విద్యార్థులు అభినందనీయులని ఉండి లయన్స్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ గాదిరాజు రంగరాజు అన్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఉండి మండలం కోలమూరు హై స్కూల్లో ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 10th ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారం, నగదు బహుమతి, ప్రశంసా పత్రం అందించి వారిని సత్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు పాఠశాల హెచ్ఎం విజయభాస్కర్ అధ్యక్షత వహించారు. క్లబ్ అడ్మినిస్ట్రేటర్ దాత రుద్రరాజు నర్సరాజు, క్లబ్ కార్యదర్శి పెనుమత్స రంగప్రసాదరాజు మాట్లాడుతూ విద్య యొక్క ఆవశ్యకతను గుర్తించాలని అన్నారు. సెకండ్ వైస్ ప్రెసిడెంట్ ముదునూరి శివరామరాజు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సత్తి బ్రహ్మారెడ్డి, భూపతిరాజు, హర్నాథరాజు, పోసపాటి వెంకట రామరాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఉండే లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కోలమూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత ఏడాది ఎస్ఎస్సిలో అంటే 10th క్లాస్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన 3 విద్యార్థులు. దీంట్లో బాయ్స్ ఒక్కరో లేరు. నాకు చాలా బాధగా ఉంది. ఎక్కడ చూసినా మహిళలే. ఈరోజు మరి మన ప్రభుత్వం కూడా
ఉచిత బస్సు ఇచ్చింది మహిళామణులకి. చక్కటి అవకాశం మనకి, టికెట్ తీయక్కల ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. అలాంటి సౌకర్యం ఎవరికే మహిళలకు కల్పించింది. మరి మహిళలు ఈరోజు అన్ని రంగాల్లో కూడా పురుషులతో పాటు సమానంగా కాకుండా ఇంకా ఎక్కువగానే చేస్తున్నారు. ఇలాగే చక్కటి ఫలితాలు సాధిస్తే నెక్స్ట్ ఇయర్ కూడా మేము దాతల సహకారంతో మీకు తప్పనిసరిగా ఇలాగ సత్కారం చేస్తాం. నగదు బహుమతి కూడా ఇవ్వటం జరిగింది. మరి మంచి ఫలితాలు ఈ ఏడాది 10th క్లాస్ చదివే వాళ్ళు కూడా వీళ్ళకన్నా ఇంకా ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని నేను కోరుకుంటూ, పాఠశాల స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచినటువంటి ఈ యొక్క ముగ్గురు విద్యార్థినులకి కూడా మేము ప్రోత్సాహంగా ఇతరులకి ఆదర్శంగా ఉండాలని, స్ఫూర్తివంతంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క ముగ్గురు విద్యార్థులకి మా యొక్క లయన్స్ క్లబ్ తరఫున చిన్న సత్కారాన్ని నిర్వహించడం జరిగింది. మహిళలే అన్నింటా ముందు ఉంటూ ఈ ఏడాది చూడండి, ముగ్గురు కూడా మహిళలే ఈ పాఠశాల స్థాయిలో ప్రథమ స్థానంలో నిలబడినటువంటి సందర్భం. భవిష్యత్తులో కూడా ఈ పాఠశాలకి ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఉన్నతమైన ప్రమాణాలు సాధిస్తూ జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగాలని ఆశిస్తూ ఈ యొక్క చిన్నపాటి గౌరవాన్ని వారికి అందించడం జరిగింది. గత సంవత్సరం 2025 మార్చిలో జరిగినటువంటి 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించినటువంటి విద్యార్థులను మరి లయన్స్ క్లబ్ వారు సన్మానించడం జరిగింది. మరి దీనికి సంబంధించి బహుమతి ప్రదానాలన్నింటినీ కూడా దాత కింద మన నరసరాజు గారు మరి సన్మాన కార్యక్రమానికి దాత కింద వ్యవహరించడం జరిగింది. మరి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, అదేవిధంగా లయన్స్ క్లబ్ వారు మరి పాఠశాలలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు మరి ఈ విధంగా బహుమతులు అందజేసి ప్రోత్సాహకాలు అందజేయడం అనేది మంచి ఒక శుభ పరిణామం. దేశ నాయకులు వారి ప్రాణ త్యాగాలు చేసి సిద్ధించిన ఈ స్వాతంత్రాన్ని మనం మంచి కోసం ఉపయోగించాలి. భీమవరం ఆదివారం బజార్లోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద మావుళ్లమ్మ దేవస్థానం పక్కన గ్రామ రెవెన్యూ సంఘం, జిల్లా గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం భవన నిర్మాణానికి శుక్రవారం రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు శంకుస్థాపన చేశారు. అన్ని శాఖల్లో రెవెన్యూ శాఖ అతి ప్రధానమని, సొంత భవనాన్ని ఏర్పాటు చేసుకోవడం శుభ పరిణామన్నారు. జిల్లా అధ్యక్ష కార్యదర్శులు భూపతిరాజు రవీంద్రరాజు, మిర్యాల లక్ష్మీనారాయణ, అసోసియేట్ ప్రెసిడెంట్ జక్రయ్య, భీమవరం డివిజన్ అధ్యక్షులు కెనడి, నరసాపురం డివిజన్ అధ్యక్షులు కె సత్యబాబు, వీఆర్ఓలు రత్నరాజు, ముత్యాలు, మహీదర్, ఆంధ్రప్రదేశ్ కృష్ణ బలిజ, పోసల సహకార ఆర్థిక కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, ఏఎంసీ చైర్పర్సన్ కలిదిండి సుజాత రామచంద్రరాజు, వైస్ చైర్మన్ బండి రమేష్ కుమార్, జనసేన పట్టణ అధ్యక్షులు చనమల చంద్రశేఖర్, ఒబుల్శెట్టి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పూర్వం గ్రామ కచేరీ చావిడి స్థలంలో, ఎందుకంటే ఎప్పటి నుంచో ఈ రాష్ట్రంలో నేను రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్న పేరు ముక్తల రవీంద్రరాజు, అలాగే పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. చాలా జిల్లాల్లో మా గ్రామ రెవెన్యూ అధికారులకి భవనాలు కట్టడం జరుగుతుంది. అన్ని రాష్ట్రాల్లో అధికారులు మా జిల్లాలో లేదు, మా వీఆర్లో రిక్రూట్ చేస్తుంటే ఈ గ్రామ కచేరీ చావిడి శిథిలావస్థలో ఉంటే మేము కలెక్టర్ గారి దృష్టికి, ఎమ్మెల్యే గారి దృష్టికి, మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఒక మంచి భవనం కట్టి మా గ్రామ రెవెన్యూ అధికారులకి, అలాగే జిల్లాలో రెవెన్యూలు కూడా ఎక్కడి నుంచి వస్తే కనుక ఎవరు ఉండడానికి కూడా వస్తలేని కారణంగా వాళ్ళకి కూడా ఉండడానికి ఎప్పుడైనా వచ్చినప్పుడు, అతిథులు వచ్చినప్పుడు, ఇక్కడ ఐఏఎస్ వచ్చినా ఇక్కడ ఉండడానికి ఒక మంచి అవకాశంతో ఈ గ్రామ చౌడి 8 సెంట్లో మేము శంకుస్థాపన కార్యక్రమం ఈరోజు నిర్వహించడం జరిగింది. రాళ్లపురం గౌరవ మన వ్యవహార శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు గారు, చంద్రశేఖర్ గారు, జనసేన నాయకులు, అలాగే అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. అందరికీ కూడా మా పశ్చిమ గోదావరి జిల్లా గ్రామ సంఘం తరఫున భీమవరం పట్టణం 29వ వార్డు భీమేశ్వర స్వామి కాలనీ 94 సెంట్లు ఏరియా కమిటీ ఆధ్వర్యంలో కమ్యూనిటీ హాల్ వద్ద 79వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు.
కమిటీ ప్రెసిడెంట్ కట్రెడ్డి నరసింహారావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దేశభక్తి భావాలు పెంపొందించుకోవాలని, స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తిని మదిలో నింపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ ఎరంశెట్టి బ్రహ్మాజీ, బుర్కా విజయభాస్కర్, ట్రెజరర్ వెంకట సత్యనారాయణ, జాయింట్ సెక్రటరీ ఉప్పలపాటి నాగరాజు, మిండెల రాంబాబు, కమిటీ సభ్యులు అమరపల్లి వీర్రాజు, ఎరంశెట్టి రాంబాబు, వాతాడి కృష్ణవంశీ, ఎస్బీహెచ్ రావు, భాస్కర్లు, కట్రెడ్డి సతీష్, అందూరి శాంతకుమార్, యవర్న తరుణ్ కుమార్, తలుపూరి శివకుమార్, తమ్మిశెట్టి రాజేష్తో పాటు స్థానికులు పాల్గొన్నారు. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కళాశాల ఉపాధ్యక్షులు ఎస్వి రంగరాజు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణంరాజు మాట్లాడుతూ వీరుల త్యాగఫలం కారణంగా దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని, ఆ వీరుల త్యాగాల స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ దేశ ప్రగతికి తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సిహెచ్ దిలీప్ చక్రవర్తి, కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. मलयज शीतलां सस्यश्यामलां मातरं वन्दे मातरं शुभ्रजोत्स्ना पुलकितयामिनी पुल्लकुसुमिता सुमधुरशोभिनी सुहासिनी सुमधुरभाषिणी सुगदां वरदां मातरं वन्दे मातरं वन्दे వాడి పరిపాలనలో ఉండి చాలా ఇక్కడున్న వేరే రిసోర్సెస్ని, వేరే గనులనైతే ఏంటి, వేరే డైమండ్స్, అలా వేరియస్ రిసోర్సెస్ని వాళ్ళ దేశానికి తరలించుకుపోవటం, వాళ్ళ పరిపాలనలో మనం బ్రతకటం జరిగింది. ఇది మన దేశం అయినా సరే. అప్పుడు మన నాయకులు మహాత్మా గాంధీ, నేతాజీ, సర్దార్ పటేల్, ఇలా చెప్పుకుంటూ పోతే మన అల్లూరి సీతారామరాజు గారు, వీళ్ళంతా కూడా మన దేశాన్ని మనమే పరిపాలించుకోవాలి, ఇంకొకరు పరిపాలించుకోవటం ఏంటి, మనం పరిపాలించుకోవాలి అని వాళ్ళు యాక్చువల్లీ ఫస్ట్ ఝాన్సీ లక్ష్మీబాయి దగ్గర నుంచి 1850లో స్టార్ట్ చేసిన ఉద్యమం 1947లో మనకి స్వాతంత్రం వచ్చింది. పాలసీలో తీసుకొని, లేకపోతే లాలో తీసుకొని, లేకపోతే మేనేజ్మెంట్లో తీసుకొని, ఎక్కడైనా సరే టెక్నాలజీ ఉంటేనే మాత్రం మనం డెవలప్ అవుతాం. దానికి మనం ఇన్స్టిట్యూషన్లో ఒక ఎంప్లాయీస్గా వర్క్ చేస్తున్నాం. వర్క్ చేసినప్పుడు న్యాచురల్గా అందరి డ్యూటీస్ ఒకలా ఉండదు. సో నేను ఉన్నానంటే డైరెక్టర్ని, నాకు ఒక టెర్మినాలజీ ఉపయోగిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ క్వాంటమ్ టెక్నాలజీస్ అని అంటాను. నా క్వాంటమ్ టెక్నాలజీస్లో జీరో నాలెడ్జ్ యాక్చువల్గా. అలాగే హెచ్ఓడి వచ్చేటప్పటికి ఆ హెచ్ఓడికి సంబంధించిన డిపార్ట్మెంట్కి సంబంధించిన టెక్నాలజీ పదాలన్నీ వాడతారు. అలాగని చెప్పేసి అన్ని చెప్పేలాగా చేయాలని లేదు. కానీ ఇదంతా చేయవలసింది ఎవరిది? స్టాఫ్ది. క్వాంటమ్ టెక్నాలజీస్ ఎవరైతే టీచ్ చేస్తున్నారో వాళ్ళ స్టూడెంట్స్కి 100% చెప్పేలా ఉండాలన్నమాట. అది ఎవరి రోల్ వాళ్ళు డిఫైన్ చేసుకోవాలి. సో అలా చేసినప్పుడే మన వికసిత భారత్ అలాగే నూతన ఆవిష్కరణలో కానీ ముందుండి మన కళాశాల అభివృద్ధికి మరింత తోడ్పడాలని కోరుకుంటున్నాం. ఎవరి పని వాళ్ళు చక్కగా కాలేజీ పనినే సొంత పనిగా భావించి అంకిత భావంతో పనిచేస్తే ఏ సంస్థ అయినా అభివృద్ధి చెందుతుంది. అది దృష్టిలో పెట్టుకుని మీరు మళ్ళీ ఇంత ముందుకు సాగాలని కోరుకుంటున్నాం. భారత 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భీమవరంలోని డాక్టర్ బివి రాజు పార్క్ వీరమ్మ పాండ్ నందు గ్రీన్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులచే జెండా వందన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పడాల వాసు, గౌరవాధ్యక్షులు ఇళ్ల రాధాకృష్ణ, సెక్రటరీ ఆనందరావు, ట్రెజరర్ ఆదినారాయణమూర్తి, యూనియన్ వాకర్స్ సభ్యులు పాల్గొన్నారు. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై.
జై హింద్. మన జెండాను చూడంగానే మనకి మన త్యాగం చేసిన మహానుభావులు అందరూ గుర్తుకొస్తారు. వాళ్ళని స్మరించుకోవాల్సిన అవసరం కూడా మనకి ఎంతో ఉంది. ఈ కార్యక్రమానికి పార్కులో ప్రతి ఒక్కళ్ళు చక్కటి సహాయ సహకారాలు అందించారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. భీమవరం వ్యవసాయ మార్కెట్ కమిటీ వద్ద భారత 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఏఎంసీ చైర్పర్సన్ కలిదిండి సుజాత రామచంద్రరాజు, వైస్ చైర్మన్ బండి రమేష్ కుమార్తో పాటు ఏఎంసీ సెక్రటరీ, డైరెక్టర్లు, ఉద్యోగులు, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. జై జై. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 250 అడుగుల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. వి వైశ్య మార్కండేయ హౌస్ వ్యాపార వర్గం ప్రెసిడెంట్ ఎన్ కృష్ణమోహన్, సెక్రటరీ రాజశేఖర్, రాహుల్ సాయి నేతృత్వంలో విజయవంతంగా నిర్వహించారు. జాతీయ పతాకంతో పట్టణంలో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు అండి అందరికీ. ఇవాళ 79వ సంవత్సరం స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా భీమవరంలో మొట్టమొదటిసారిగా 250 అడుగుల జాతీయ పతాకాన్ని వి వైశ్య కమ్యూనిటీ ప్లాట్ఫామ్ ఒకటి ఫ్లాగ్ మ్యారథాన్ చేసింది. దీనికి సహకరించిన భీమవరం ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు.
79వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మేము ఊయి వైశ్య మార్కండేయ తరపున భీమవరంలో ఒక 250 అడుగుల పొడవున్నటువంటి జాతీయ పతాకాన్ని మేమందరం కూడా భీమవరం ప్రజలందరితో సహకారంతో మేము దిగ్విజయంగా మన భీమవరం పట్టణంలో ఊరేగింపుగా తీసుకురావడం జరిగింది. త్యాగరాజ భవనం నుంచి మొదలుపెట్టి మళ్ళీ త్యాగరాజ భవనం వరకు కూడా ఈ ఊరేగింపుని తీసుకొచ్చాం. 79వ స్వతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని వి వైశ్య అసోసియేషన్ వాళ్ళు ఏర్పాటు చేసిన 250 అడుగుల జాతీయ జెండాన్ని ఈరోజు నగర వీధుల్లో ఊరేగిస్తూ తీసుకురావడం జరిగింది. 79వ స్వాతంత్ర దినోత్సవం వేడుకల్లో భాగంగా శుక్రవారం కాళ్ల హైస్కూల్లో విద్యలో ప్రతిభ కనబరిచిన 19 మంది విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. కాళ్ల గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెంటపాటి వెంకట నాగేశ్వరరావు సహకారంతో 19 మంది విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు, స్వీట్స్, హాట్స్ సుమారు 40,000 రూపాయల విలువైన వాటిని అందజేశారు. 1999, 2000 పూర్వ విద్యార్థులందరూ 10వ తరగతిలో ప్రథమ స్థానం సాధించిన నిమ్మల యశస్వినికి 11,000 రూపాయలు, ద్వితీయ స్థానం సాధించిన గంజాల మౌనిక్కు 10,000 రూపాయలు, కేతినీడి మధు మానసకు 10,000 రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బందా విజయ, ఉప సర్పంచ్ పన్నాసి అబ్బులు, ఎంపీటీసీ పాపోలు నాగరత్నం, గులిపల్లి జోగయ్య, జీవి నాగేశ్వరరావు, మొగళ్ల మాధవరావు, బండారు సోమేశ్వరరావు, బండారు నాని, ఆరేటి దిలీప్ కుమార్, బరకాల శ్రీను, పూర్వ విద్యార్థులు దేవి, వరప్రసాద్, సురేష్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవం ప్రతి సంవత్సరం మనం ఒక పండుగలా జరుపుకుంటాం. మనం ఇక్కడే కాదు, ప్రతి దేశంలోనూ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇది ఎంతో మంది వీరుల ప్రాణత్యాగాల ఫలితమే మనకి స్వాతంత్రం వచ్చింది కదా అని మనం ఎలా పడితే అలా ప్రవర్తించకూడదు. మంచి క్రమశిక్షణగా ఉండి మీరు బాగా చదువుకుని మీ తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చి వాళ్ళని సంతోషపెట్టాలని, అలానే మన తల్లిని ఎంతలా గౌరవిస్తామో మన దేశాన్ని కూడా అంతే గౌరవించాలి. స్వాతంత్రం రావడానికి అమరవీరులు ఎంతో కృషితో, మహాత్మా గాంధీ లాంటి పెద్దలు అందరూ కూడా వాళ్ళ కృషితో, వాళ్ళ సహనంతో, వాళ్ళ ఓర్పుతో ఈరోజు మనందరూ కూడా ఇలా జీవించగలుగుతున్నాం. మనం ఎంతో సహనంతో, ఎంత ఓర్పుతో, ఎంత గొప్పగా చదువుకుంటే ఈ పేజీలు చాలా చిన్నవి, ఇంకా పెద్ద పేజీలు చదవ కోసం మనం సంకల్పం చేసుకోవాలంటే మనం పట్టుదల చదువుకోవాలి. మన తల్లిదండ్రులకి మంచి గొప్ప పేరు తేవాలంటే మీరు బాగా చదువుకోవాలి. అలాగే మన పాఠశాల, మన హై స్కూల్లో టీచర్లు అందరూ కూడా మన గురువుల్ని గౌరవించడం నేర్చు. ఫస్ట్ గురువులు చెప్పిన ప్రతి అక్షరం కూడా మీరు మైండ్లోకి ఎక్కించుకుని దాన్ని వినియోగించుకుంటే మీ అందరికీ గొప్ప భవిష్యత్తు ఉంటుందని చెప్పి నేను కోరుతున్నాను. భగవంతుడి సంకల్పంతో మీ అందరూ కూడా బాగా గొప్ప ప్రయోజనం కావాలని చెప్పి కోరుతున్నాం. ఉన్నదానికంటే కూడా ఈ స్కూల్లో గడిపిన క్షణాలు మేము ఎక్కువ, అలాగే మా ఉపాధ్యాయుల దగ్గర కూడా గడిపింది ఎక్కువ. అయితే మేము లాస్ట్ ఇయర్ 2024 సంవత్సరం డిసెంబర్లో ఈ స్కూల్లో మేము పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమయంలో మేము స్కూల్కి ప్రతి సంవత్సరం ఏదో ఒక విధంగా కాంట్రిబ్యూట్ చేయాలనే ఒక డెసిషన్ ప్రకారంగా తీసుకోవడం జరిగింది. అది ఏంటంటే ప్రతి సంవత్సరం 6వ తరగతి దగ్గర నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ సెకండ్ క్లాస్ చదవచ్చారో వాళ్ళకి మేము మెమోంటోస్ ఇచ్చి వారి ఎడ్యుకేషన్ మేము ప్రోత్సహించాలని అట్ ది సేమ్ టైం 10th క్లాస్ నుంచి బయటకు వెళ్ళిపోతున్న స్టూడెంట్స్ ఎవరైతే ఫస్ట్ సెకండ్ థర్డ్ వస్తారో వాళ్ళకి ఎంతో కొంత ప్రోత్సాహంగా స్కాలర్షిప్ అనేది మా బ్యాచ్ తరఫున మేము ప్లాన్ చేయడం జరిగింది. అదేవిధంగా కూడా లాస్ట్ టైము ఇంకా నియర్ బై 50,000 పెట్టి స్కూల్కి మేము ఒక సిస్టమ్ ఇవ్వడం జరిగింది. ఇదే కాదు, రానున్న రోజుల్లో కూడా మా బ్యాచ్ తరఫున ఇంకా అనేక కార్యక్రమాలు చేయాలని. జాతీయ సమైక్యత సమగ్రతను కాపాడటం మనందరి బాధ్యత అని పలువురు వక్తలన్నారు. భీమవరం క్విట్ ఇండియా స్తూపం వద్ద శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 79వ స్వాతంత్ర దినోత్సవ పక్షోత్సవాల్లో భాగంగా అమరవీరులకు నివాళులు ప్రకాశం చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. కమిటీ కన్వీనర్ చెరుకోడ రంగసాయి, రిటైర్డ్ పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు
రంగరాజు, సీతారామరాజు మాట్లాడుతూ ఆనాటి స్వాతంత్ర పోరాటంలో అసువులు బాసిన త్యాగదనుల ఆశయాలు అమలు చేయాలన్నారు. ఈ నెల 15న క్విట్ ఇండియా స్తూపం వద్ద స్వాతంత్ర దినోత్సవ పక్షోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు అరవ భాస్కర్రావు, ఎస్ సత్యనారాయణరాజు, పునర్నిర్మాణ కమిటీ సభ్యులు అరసవల్లి సుబ్రహ్మణ్యం, సిహెచ్ వీరభద్రరావు, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా 15 రోజులుగా భీమవరం పట్టణంలో మరి క్విట్ ఇండియా స్తూప కమిటీ శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తూ వస్తున్నాం. మరి ముఖ్యంగా విద్యార్థులందరికీ పోటీలు కూడా నిర్వహించాం. ఈ రోజు స్తూపం దగ్గర మరి పెన్షనర్స్ అసోసియేషన్ వారి సహకారంతో సివి రామన్ స్కూల్ విద్యార్థులతో ఒక జాతీయ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. మరి ముఖ్యంగా 17వ తేదీ క్విట్ ఇండియా దినోత్సవం ఆదివారం ఉదయం 10 గంటలకు విద్యార్థులకు బహుమతులు, స్వాతంత్ర పోరాట సమరయోధుల కుటుంబ సభ్యులకు సన్మానాలు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సోషల్ వర్కర్స్ అందరికీ కూడా సత్కారాలు స్వతంత్ర దినోత్సవ వేడుకల్ని అంగరంగ వైభవంగా భారతదేశం అంతా జరుపుకుంటూ అందరికీ కూడా ఈ స్వతంత్ర ఫలాలను అందించినటువంటి త్యాగమూర్తులకు ధన్యవాదాలు చెప్పుకుంటూ ఆ రోజున వారు చేసినటువంటి ఏదైతే ప్రాణాలు అర్పించి మాన ప్రాణాలని మరి ఈ దేశం కోసం చేసినటువంటి త్యాగాలకి నిరతే ఈ యొక్క 79వ స్వతంత్రోత్సవ వేడుకలు మనం నిర్వహించుకోవడానికి ముఖ్య కారకులైనటువంటి అందరికీ కూడా మరి హృదయపూర్వకమైనటువంటి మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రేపు 17వ తారీఖున భీమవరంలో ఆనాడు క్విట్ ఇండియా ఉద్యమంలో అసువులు బాసినటువంటి అమరులైనటువంటి ఎవరైతే 4 ఉన్నారో వారందరికీ కూడా శ్రద్ధాంజలి ఘటించేటువంటి కార్యక్రమం కూడా విజయవంతం చేస్తాం. 78 సంవత్సరాల క్రితం ఎందరో త్యాగమూర్తుల త్యాగాల ఫలితంగా మనం ఈ స్వాతంత్ర ఫలాలను అనుభవిస్తున్నాం. అప్పటి నుంచి కూడా మన దేశం ఎంతో అభివృద్ధి చెందింది. అన్ని రంగాల్లో కూడా ప్రపంచంలోనే భారతదేశం ఒక ముఖ్యమైనటువంటి ఆర్థిక శక్తిగా ఎదగడానికి కారణం మన ప్రధానులు, అలాగే ఇదివరకు పరిపాలించినటువంటి దేశానికి సేవలు చేసినటువంటి అందరూ కూడా దీనికి ముఖ్య కారణం. దానివల్ల మన దేశం ప్రగతి భాగంలో పయనిస్తుంది. ఇక భవిష్యత్తులో కూడా మన అందరం దేశ సమైక్యతకు సమర్థతకు పాటుపడి ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. స్వాతంత్రోద్యమంలో పశ్చిమ గోదావరి జిల్లాకు ఎంతో చరిత్ర ఉంది. భీమవరం కలెక్టరేట్ వద్ద జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల. దేశం కోసం పోరాడిన మహనీయులను స్మరించుకుందాం. భీమవరంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఎగరవేసిన ఎమ్మెల్యే అంజుబాబు. ప్రధాని నరేంద్ర మోడీ కృషితో భారతదేశం ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగింది. దాన్ని నేటి విద్యార్థులు ముందుకు నడిపి ప్రథమ స్థానంలోకి తీసుకురావాలి. డిఎన్ఆర్ కళాశాలలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో రాజ్యసభ సభ్యులు పాక. శ్రావణ మాసం సందర్భంగా భీమవరం మావుళ్లమ్మ దేవస్థానం వద్ద 1000 మంది మహిళలతో సామూహిక వరలక్ష్మి వ్రతాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.